హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతిని తక్కువ చేసి మాట్లాడిన మోడల్ కోపంలో విక్కీ. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఏంటి సార్, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? ఎవరైనా వస్తున్నారా అని విక్కీ పియ్య అడుగుతాడు. ఎవరైనా వస్తున్నారా అని అడుగుతున్నావు, నీకు తెలియదా అని పియ్య అడుగుతాడు. లేదు సార్, ఎవరు వస్తున్నారు అని విక్కీ అడుగుతాడు. ఫేమస్ మోడల్ మన ఆఫీస్ లోకి రాబోతున్నారు అని పియ్య చెప్తాడు. ఇంతలో ఆ మోడల్ కార్ దిగి చాలా పొగరగా ఆఫీస్ లోకి వస్తుంది. ఇంకా మోడల్ అయితే లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి, మేడం మీరు ఈ సారీ కట్టుకోవాలి అని సారీ ఇస్తుంది. ఏంటి నువ్వా? అసలు నిన్ను మోడల్ గా సెలెక్ట్ చేసిన పర్సన్ ఎవరు? ఆ పర్సన్ కి అసలు బ్రెయిన్ లేదనుకుంటాను. నిన్ను మోడల్ గా సెలెక్ట్ చేయడం ఏంటి? అసలు అంతంత మాత్రం ఉన్న నువ్వే మోడల్ అనిపించుకుంటే మరి మేమేమైపోవాలి? ఇంత అందంగా ఉన్న మా క్రేజ్ తగ్గిపోతుంది కదా, అది కూడా నీ వల్ల అని తను పద్మావతి చులకన చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్కీకి అయితే చాలా కోపం వస్తుంది. నీలాంటి వాళ్ళు కూడా మోడలింగ్ చేస్తే ఇంకా మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీలాంటి వల్ల మాకున్న క్రేజ్ కూడా తగ్గిపోతుంది అని తను పద్మావతిని చూసి చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. తను అన్ని మాటలంటున్నా కూడా పద్మావతి ఏమన్నా కూడా తలదించుకొని ఉంటుంది. అసలు నీకు మోడలింగ్ అంటే తెలుసా? ఫొటోస్ కి ఎలా ఫోజులు ఇవ్వాలో తెలుసా? అసలు ఏం తెలియని వాళ్ళు కూడా మోడలింగ్ చేపిస్తున్నారు ఏంటో ఏమో అని తను చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. దీనికి పద్మావతి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. పద్మావతిని చులకన చేసి మాట్లాడుతున్నందుకు విక్కీకి అయితే చాలా కోపం వస్తుంది. పిడికిలి బిగించి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. కానీ ఏం చేయలేక అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.